శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ అత్యంత సీనియర్ కార్యకర్త మఖన్లాల్ సర్కార్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. 1952లో కాశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు మఖన్లాల్ సర్కార్. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు మఖన్లాల్. తొలితరం క్షేత్రస్థాయి నాయకుల్లో మఖన్లాల్ సర్కార్ ఒకరిగా గుర్తింపు ఉంది. బెంగాల్లో బీజేపీ ఉనికిని కాపాడటంలో మఖన్లాల్ సర్కార్ కృషి ఎనలేనిదని కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మఖన్లాల్ సర్కార్ అంటే ప్రధాని మోదీ కాళ్లు మొక్కడంతో ఇమ్మీడియట్ గా కూడా అసలు ఆయన ఎవరు, ప్రధాని మోదీయే కాళ్లు మొక్కారు అని అంటే ఆయన నేపథ్యం ఏంటి అనేది ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. ఏంటి ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అసలు? మురళి, బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో అనూహ్య పరిణామం చోటు చేస్తుంది. నేరుగా బీజేపీ సీనియర్ కార్యకర్త 1952 నుంచి జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి నడిచిన మఖన్లాల్ సర్కార్ బెంగాల్ బీజేపీ క్రియాశీలకంగా మొదటి తరం గుర్తింపు నాయకుడు. సుదీర్ఘంగా 1952 నుంచి 2011 వరకు బెంగాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. అయితే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్న వారిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి నడిచిన నాయకుడు మఖన్లాల్ సర్కార్. అయితే ఇక్కడ బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బీజేపీ సిద్ధాంతాలను బీజేపీకి సంబంధించిన ఆచరణ కార్యక్రమాలన్నింటినీ బెంగాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు మఖన్లాల్ సర్కార్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన కాళ్ళు మోడీ ముక్కడంతో దేశవ్యాప్తంగా ఎవరు ఈ మఖన్లాల్ సర్కార్ అనే చర్చ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ప్రధానమంత్రి మోడీ నేరుగా ఆయన మఖన్లాల్ సర్కార్ కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకప్పటి మొదటి తరం బీజేపీ కార్యకర్తల్లో మఖన్లాల్ సర్కార్ బెంగాల్లో ప్రసిద్ధి చెందారు. బీజేపీకి సంబంధించి అదే కాకుండా జాతీయ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. స్వతంత్ర భారతదేశ సంగ్రామం జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అలాంటి కీలక నేత కాళ్ళు ముక్కి ప్రధానమంత్రి మోడీ కాళ్ళు ముక్కారు. అయితే ఇక్కడ ప్రధానంగా బెంగాల్ కోటను చివరికి ఎట్టకేలకు 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి టార్గెట్ చేసిన బీజేపీ 2026 ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ప్రధానమంత్రి ఏదైతే బెంగాల్ ప్రమాణ స్వీకారంలో అత్యంత అనూహ్య పరిణామం నేరుగా మఖన్లాల్ సర్కార్ కాళ్ళు ముక్కి శాలువా కప్పి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలాంటి నేతల ఉండడం వల్లే బెంగాల్లో బీజేపీ సర్కార్ సాధ్యమైంది. ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతమే చేయడం కాకుండా ఆచరణలు సిద్ధాంతాలు బీజేపీ అనుకున్న లక్ష్యాలు సాధించడంలో కూడా మఖన్లాల్ సర్కార్ కీలక పాత్ర పోషించారు. మొదటి తరం నుంచి 1952 నుంచి నేటి వరకు బీజేపీ సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్లిన నేతగా మఖన్లాల్ సర్కార్ గుర్తింపు పొందారు. అలాంటి గుర్తింపు ఉన్న నేత దగ్గర ప్రధానమంత్రి తన జీవిత లక్ష్యం నెరవేరిందంటూ ఆయన కాళ్ళు ముక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోవడమే ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. మురళి, రైట్, అంటే దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి కృషికి సంబంధించి కూడా అంటే పార్టీ నిర్మాణంలో కావచ్చు, అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనుకునే అధికారాన్ని చేపట్టాలనుకున్నటువంటి తొలితరం నాయకుల్లో కూడా ఆయన ఒకరు. సో దీనికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా బెంగాల్ కోటను ఎట్టకేలకు బీజేపీ 1952 నుంచి పెట్టుకున్న లక్ష్యాన్ని ఎట్టకేలకు చేరుకుంది. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా బెంగాల్ పై ఫోకస్ చేశారు. ఎన్నికల్లో గెలిచి తీరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పార్టీని అభివృద్ధి కార్యక్రమాలను ఏదైతే డబల్ ఇంజిన్ సర్కార్ బెంగాల్లో రావాలంటూ మోడీ, అమిత్ షా చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. అదేవిధంగా 2021 ఎన్నికల్లో మమతా శిష్యుడిగా ఉన్న సువేంద్ర అధికారిని బీజేపీలోకి తీసుకొచ్చారు. బీజేపీ ప్రతిపక్ష నేతగా 77 సీట్లతో బాధ్యత స్వీకరించారు. అయితే 2026 ఎన్నికల్లో అటు మమతా బెనర్జీని గతంలో 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడించారు. 2026 ఎన్నికల్లో ఇటు భవానీపూర్ లో కూడా ఓడించి సంచలనం సృష్టించారు సువేంద్ర అధికారి. అలాంటి సువేంద్ర అధికారికి నేరుగా బెంగాల్ సీఎం పీఠం కట్టబెట్టారు. బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో నేరుగా ప్రధానమంత్రి మోడీ ఏదైతే మఖన్లాల్ సర్కార్
కాళ్ళు ముక్కారు, ఆశీర్వాదం తీసుకున్నారు, శాలువా కప్పుకున్నారు. మీలాంటి నేతల కష్టంతోనే నేడు బీజేపీ బెంగాల్లో సర్కారు ఏర్పాటు చేసిందంటూ ఆయన పాదాలు ముక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఇది దేశవ్యాప్తంగా చెప్పింది. బీజేపీ తాను అనుకున్న బెంగాల్ కోటను చివరికి మమతా బెనర్జీ కోటను కూలదోసింది. మమత శిష్యుడు ఏదైతే సువేంద్ర అధికారి ఉన్నారో, సువేంద్ర అధికారిని బెంగాల్ పీఠం ఎక్కించింది. అయితే బీజేపీ సుదీర్ఘకాలం ఒక్కొక్క రాష్ట్రంలో తన జెండాను పాటుకుంటూ వెళ్తుంది. అయితే మోడీ, అమిత్ షా లక్ష్యం అటు కేంద్రంలోని ఇటు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరడమే అజెండాగా పెట్టుకున్నారు. అయితే చూడాలి రాబోయే రోజుల్లో బీజేపీ ఏ విజయాలు సాధిస్తుందా అనేది కూడా ఒక చర్చ. ప్రస్తుతం అయితే మనకు బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో మఖన్లాల్ సర్కార్ కాళ్ళు ముక్కారు, శాలువా కప్పారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. నా జన్మ ధన్యమైందంటూ మోడీ ఈ నేరుగా మఖన్లాల్ సర్కార్ దగ్గర సర్కార్తో వ్యాఖ్యానించారని సమాచారం అనిపిస్తుంది ఈ మురళి. ఎస్, అంటే మేము సాధించలేనిది మీరు సాధించారు అంటూ కూడా ఆయన హావభావాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, మోదీతో అన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మొదటి తరంలో బీజేపీ కార్యకర్తలు గుర్తింపు పొందారు మఖన్లాల్ సర్కార్. అయితే ఇది ఒక ఆయన ఇంత భారీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో నేరుగా పాదాలు ముక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. బీజేపీ మొదటి తరం కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా బెంగాల్లో 1952 నుంచి 2026 వరకు బీజేపీ సిద్ధాంతాలను, బీజేపీ భావాలను తీసుకెళ్లిన ఘనత మఖన్లాల్ సర్కార్కి చెందిందని బీజేపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మొదలు ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బెంగాల్లో సీఎం ప్రమాణ స్వీకారంలో ఒక అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ అత్యంత సీనియర్ కార్యకర్త మఖన్లాల్ సర్కార్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ. 1952లో కశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు మఖన్లాల్ సర్కార్. ఇక జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు మఖన్లాల్. తొలితరం క్షేత్రస్థాయి నాయకుల్లో మఖన్లాల్ సర్కార్ ఒకరిగా గుర్తింపుంది. బెంగాల్లో బీజేపీ ఉనికిని కాపాడటంలో మఖన్లాల్ సర్కార్ కృషి ఎరలేనిదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మేము సాధించలేనిది ఈ తరం సాధించింది అనేటువంటి ఆనందం కూడా మఖన్లాల్ సర్కార్లో మనం చూస్తూ ఉన్నాం.